ఆవిడ సీల్ రాకసి, తనక నోరాగదు. ఈవిడ వాలకం చూస్తుంటే చెయ్యాగిలా లేదు. అమ్మో, ఏం జరుగుతుందో ఏంటో. వామ్మో, టిప్పల్లారిలా దూసుకొస్తుందేంటి? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? చెముడేమైనా వచ్చిందా లేక మతిపోయిందా? ఎందుకలా గొంపలంటూ పోయినట్టు అరుస్తున్నారు? వస్తుంది కదా. నువ్వే వతివే? ఓహో, దీని అసిస్టెంట్ వా? పని మనిషివి పని మనిషిలా ఉండు. ఎక్స్ట్రా చేసావనుకో నాలిక కోసేస్తాయేమనుకున్నావు. ఎవ్వరే పని మనిషి? కళ్ళేవైనా మా సర్పంచ్ దగ్గర తాకట్టేటి వచ్చావా ఏంటి? అయ్యో వద్దక్క. నువ్వేంటే దానికి సపోర్ట్ చేస్తున్నావు? పని మనిషే అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు. చేదులే ముసలి, నువ్వైపోయావు ఈ రోజు నా చేతిలో. నన్నే ముసలి అంటావా? రావే చూసుకుందాం. చూసుకుందాం రావే. నువ్వేంటే నా ఇంట్లో పని చేస్తూ దానికి సపోర్ట్ చేస్తున్నావు? అవునే చేస్తుంది, లేకపోతే నీ బావురి కప్పనోటిని చూసి భయపడుతుంది అనుకున్నావా? నాది బావురి కప్పనోరంటావా? చూసుకుందాం రావే. నేను ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావే? వీపీ సార్ ఇక్కడ. తొందరగా రండి సార్. అయ్య బాబోయ్. అహల్యా, నీకెన్నిసార్లు చెప్పాను వీపీ అని పిలవద్దని? కాల్ మీ వీర ప్రతాప్, అండర్స్టాండ్? సరే సార్, ముందు వాళ్ళ గొడవ ఆపండి. పింకీ గారు ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ హ్యాపెండ్? ఈ పని మనిషి చిన్న పెద్ద తేడా లేకుండా ఎలా మీద పడాల్సిందో చూడండి. అహల్య, తప్పు కదా? అది కాదు, తన వెనకాలుందే కొత్తగా వచ్చిన పని మనిషి ఇది అరుస్తుంది. సునామీలో సోడా బుడ్డి అమ్ముకునే మొహన్ నానా ఇంకోసారి పని మనిషి గిని మనిషి అన్నావనుకో బాగోదు చెప్తున్నా. సుబ్బు సార్ 5. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటానే నా సర్వీస్. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను మాట్లాడతాను. ఏదోటేడు ఏడవమంటుందేంటి? అబ్బా వీపీ సార్, ముందు వీపీ కాదు వీర ప్రతాప్. అదే ముందు అక్కడ. పింకీ గారు, యు ఆర్ మిస్టేకెన్. ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన పని మనిషి కాదు, కొత్తగా విల్లాలో వచ్చిన మనిషి. కొంచెం మీ నోటి దూల తగ్గించుకుంటే. ప్రతాప్ గారు, సారీ. మీరు అలా నోరు పారేసుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని నా అభిప్రాయం. పింకీ గారు, మీరు మరీ ఎక్కువ అరిస్తే ఎక్కడ మీ గ్లామర్ తగ్గిపోతుందేమోనని కన్సర్న్తో చెప్తున్నాను అంతే. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నా. ఓకే బాయ్. అదిక మీ ఇంట్లో పనిచేయదు. సారీ అక్క. చూసాగా నా టాలెంట్. నాతో పెట్టుకుని మామూలుగా ఉండదు. సుబ్బు ఏంట్రా తొందరగా కానీరా, వెళ్ళిపోదాము. 2 minutes. ఎవరు పిలిచారని అంత హడావిడిగా వెళ్ళటానికి? ఎవరు పిలిచారా? ఆదివారం అమృత, సోమవారం సంగీత, మంగళవారం మధుశాల, బుధవారం బాలాజీ, గురువారం గాయత్రి, శుక్రవారం షెర్లాక్, శనివారం సవేరా. ఇలా ప్రతిరోజు రాత్రి 8 అవ్వగానే మమ్మల్ని పిలుస్తూనే ఉంటారు సార్. ఎవర్రా వీళ్ళంతా? సార్, అది హైదరాబాద్లో బార్ అండ్ రెస్టారెంట్ పేర్లు సార్. ఇవన్నీ మీ వదిలేదులేండి, ఎందుకంటే డైలీ ఆ టైంకి మీరు బాస్ దగ్గర భయం చేసుకుంటూ ఉంటారు. ఈ నెల చేసింది నువ్వేరా? నిన్ను వదిలిపెట్టను సార్. మేడం బొక్కలే కానీ తొందరగా వెళ్దాం. అంటే మామ, అది నువ్వు వెళ్ళరా, తను ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే అప్పటి నుండి ఎదురు చూస్తాను నేను బొగడగానే. రేయ్, ఏమైందిరా పిచ్చి కుక్క కరిచినట్టు అలా అరుస్తున్నావు? పిచ్చి కుక్క? నీ బాధేంద్రా బాబు? నువ్వు పెళ్ళైనప్పటి నుండి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు. ఆఫీస్ వెళ్ళి తప్ప అసలు నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావు నువ్వు?
మనసుకు చాలా బాధగా ఉంటుందిరా. షేర్ చేసుకుందాం అంటే పక్కన నువ్వు కూడా ఉండట్లా. ఇప్పుడు ఏంది, నీకు మందు కావాలా? చే నేను మరీ అంత చీప్ నా కొడుకుని కాదు. ఆ, మరి అందుకు డబ్బులు చాలు. థు. ఇందా, నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను మావా. నా కట్టె కాలే వరకు నీకు తోడుగా ఉంటామా. సరే నేను వెళ్ళొస్తా. ఓకే మావా, నీ ఇష్టం. ఎక్కడికమ్మా వెళ్ళేది? ఎవరుడా గడపా అప్పుడే భజన అయిపోయిందా? అంటే ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్తున్నాను. మరి వర్క్ ఎవరు చేస్తారు? వర్క్ ప్రాజెక్ట్ డెడ్లైన్కి ఇంకా టైం ఉందిగా, అయినా వర్క్ అంతా ఫాస్ట్గానే అవుతోంది. ఏరా నన్ను అడుగుతావేంటి? అవనే నాకు తెలీదు. ఈ ఫైల్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళు. ఇదేంటి ఇంతుంది? ఇందులో వర్క్ చేయడానికి ఏముంది, అంత క్లియర్గానే ఉంది కదా. జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్ చేయకూడదు. దివి ఓకే, రేపు రాగానే ఫస్ట్ నేను ఈ వర్క్ ఫినిష్ చేస్తాను. లెట్ మీ గో నౌ ప్లీజ్. నో, అందులో ఉన్న కోడ్ అంతా రీఎంట్రీ చేసి నాకు చూపించి అప్పుడు ఇంటికి వెళ్ళు. అంతే కదా మేడం? ఎస్, ఇక నుంచి నువ్వు తనకే రిపోర్ట్ చేయాలి. జస్ట్ ఫాలో హిజ్ ఆర్డర్స్. కటప్పా, ఈ వర్క్ అంతా ఫినిష్ చేయాలంటే మినిమం 4 hours పడుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. నో మోర్ టాక్స్, ఓన్లీ వర్క్. 4 గంటలు అంటే 11. అసలు మంగళవారం మధుశాల. అమ్మో అసలు ఒప్పుకోడు. మామా నేను వెళ్ళొస్తా. రేయ్ మావా, నీకు నీ హౌస్ ఎంత ఇంపార్టెంటో నాకు మ్యాన్షన్ హౌస్ అంత ఇంపార్టెంట్ మావా. బాయ్, వెళ్ళొస్తా. రేయ్ రేయ్, కట్టే కాలు ఎంతవరకు తోడుంటాను? 10 నిమిషాలు అవ్వలేదురా. నో అవుటర్ లుక్స్, ఓన్లీ ఇన్సైడ్ వర్క్. డూ ఇట్. ఎదవ తవడా ఇటు జావు. అప్పుడనగా వెళ్ళింది, ఇంకా రాదే? ఏమేం పనులు చేయించుకుంటుందో ఏంటో. నేను అది రాదు అని చెప్తున్నా, నా మాట తీసి పారేసినట్టు వెళ్ళిందిగా. రాని తన పని చెప్తా. ఏంటే నా ఇంటి వైపే చూస్తున్నావు? నీ ఇల్లు పెద్ద కల్కి కాంప్లెక్స్ అని చూస్తున్నా. నువ్వు నీ ఓం రావత్ ఫేస్ ఎలా? ఛీ, దీని నోట్లో నోరు పెట్టాను చూడు. నాది బుద్ధి తక్కువ. సంతలో దొరుకుతుందంట, వెళ్ళి తెచ్చుకో.